నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడిన ముచ్చట్లు మీరు విన్నారు. అలా అనడానికి గల కారణం ఏందో తెలుసా? రేవంత్ రెడ్డి గారిని డిసెంబర్ 9వ తారీఖు రోజున కర్ణాటకలో ఏ విధంగా అయితే సీఎంని మార్చారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా సీఎంని మార్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా వరకు మనకి ఆ సమాచారం అయితే అందింది. ఆ అందిన సమాచారాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలంగాణ సమాజానికి వినిపించే కార్యక్రమం చేశాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీనాక్షి నటరాజన్ గారు తన పనిని మరింత వేగవంతం చేయడం, గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసిసి చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళిద్దరు వెళ్ళి రేవంత్ రెడ్డి మీద ఒకసారి కంప్లైంట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి అసలు ఆదరణ లేకుండా పోయిందని చెప్పేసి మాట్లాడడం జరిగిన విషయాలు మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి తిరస్కరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రులు వీళ్ళ సర్వేలు పట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా నిధులు సరిగా ఇవ్వట్లేదట. ఏ నియోజకవర్గానికి కూడా తన నియోజకవర్గానికి నిధులు తీసుకుపోతుంది తప్ప మిగతా వాళ్ళ నియోజకవర్గాలకు అనుకున్నట్టుగా బడ్జెట్ ఇవ్వడం లేదని చెప్పేసి చాలా వరకు అసంతృప్తిలో గురయ్యారు ఎమ్మెల్యేలందరూ. ఈ ఎమ్మెల్యేలందరూ అసంతృప్తికి గురవడంతో అందరితో ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్లస్ మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళిద్దరితోటి రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం 64 ఎమ్మెల్యేల నుంచి 60 మంది ఎమ్మెల్యేలు వీళ్ళతోటి సీక్రెట్గా కూర్చున్న తరుణాన్ని కూడా మనం చూసాం. ఆ కూర్చున్న తర్వాత వాళ్ళ డిమాండ్ ఏంటంటే సీఎంగా రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పేసి డిక్లేర్ చేసి పడేసారు. కంప్లీట్గా తెగి చెప్పేసారు. మరి ఏం జరగబోతుంది అనే దానిపైన మీకు చాలా డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ అంతా పట్టుకొని మేడం గారు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. దీనిపైన రాహుల్ గాంధీ గారు డిసెంబర్లో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి చెప్పడంతో మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఈ మాట బయటికి రాకుండా బయటికి పొక్కకుండా చూసుకోండి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెను మార్పు జరగబోతుంది. రేవంత్ రెడ్డి లేకుండా కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం చాలా వరకు కుదరదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల దిక్కు లేకుండా పోయింది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసింది మాత్రం రేవంత్ రెడ్డి. మరి ఆ రేవంత్ రెడ్డి మాట్లాడినంత మాటలు మిగతా వాళ్ళు మాట్లాడలేరు. అని ఇది నిజమెంత? సీఎం నిజంగానే మార్పు కాబోతున్నాడు అంటే ఇందులో 100కు 90% చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి పనితీరు చూసుకుంటే మార్చే అవకాశం ఉంది. దేనికంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తున్నాడు కదా. రాబోయే రోజుల్లో ఇటు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని ఇంకో సంవత్సరం ఎలక్షన్ ఉందనగా నరేంద్ర మోడీ గారు ఆట మొదలుపెడతాడు. నువ్వు నా పార్టీలోకి వస్తావా లేకుంటే నా వాషింగ్ మిషన్లో వేసి నిన్ను బీజేపీ పార్టీలో రప్పించుకోవాలని చెప్తే రేవంత్ రెడ్డి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకుండా సీదా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసే అవకాశం కూడా తెలంగాణలో. అందుకని ఇదంతా ముందస్తు సమాచారం అందుకున్న రాహుల్ గాంధీ ఓ సంచలన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకలో ఏ విధంగా మార్చేశారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్చేద్దాం అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయంలో మరి ఆ ఫైల్ తీసుకెళ్ళి మీనాక్షి నటరాజన్ గారు కూర్చునే అవకాశం అయితే ఉంది. మరి నిజంగానే ఫైల్ ఓపెన్ చేస్తే రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందంటే రేవంత్ రెడ్డికి ఈ పార్టీకి 15 సార్లు వార్నింగ్ ఇచ్చారు. నీ పద్ధతి మార్చుకో లేదంటే నిన్నే మార్చేస్తామని చెప్పేసి అధిష్టానం తెగేసి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వినల. అయితే అసలు కథ ఏంది మీరు కంప్లీట్గా చూడొచ్చు మిత్రులారా. రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ చేసింది. ఈ డిసెంబర్ లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ సర్వే రిపోర్టు ఫీడ్బ్యాక్ ఫామ్స్ ద్వారా రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తున్న మీనాక్షి నటరాజన్ 3 ఏళ్ల పాలన పూర్తయ్యాక రేవంత్ నాయకత్వంపై నిర్ణయం తీసుకున్న అధిష్టానం సర్వే రిపోర్టులో ఆశించినంత ఫలితాలు లేకపోతే కర్ణాటక మాదిరిగానే సీఎం మార్పు. ఇప్పుడు జనాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రికి అయితే బెటర్ అని చెప్పేసి సర్వేలు వస్తే దాన్ని బట్టి దాన్ని ఉంచే కార్యక్రమాలు చేస్తారు. అందుకనే కదా కర్ణాటకలో ఈ మార్పు జరగల కారణం ఏంటంటే ప్రజల్లో ఆదరణ లేదు, ఎమ్మెల్యేల దగ్గర కూడా ఆదరణ లేదు. అట్లాంటి వాడు ఉండు వేస్ట్ అని చెప్పేసి కర్ణాటకలో మార్చినట్టుగా ఇక్కడ కూడా మరో సీఎం ఏర్పాటు చేసే కార్యక్రమంలో జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఏఐసిసి చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి రాహుల్ గాంధీ తెలిపిన వ్యవహారం మనకు కనబడుతూ ఉంది. రేవంత్ రెడ్డి మాటలు ఇంటర్నల్ సర్వేలు కొంత లేకపోవడంతో రంగంలోకి అధిష్టానం. ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రతిసారి నేనే వచ్చేదాకా సీఎం ఉంటా. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా సీఎంలు 5 సంవత్సరాలు చక్కగా చేయాల అంటే దించుడు ఎక్కించుడు వేరే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చుడు వంతు మన పొలాల్లో నీళ్ళ వంతు పారించుకున్న చూసిర్రా గాతిరిగా కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి. ఈ ఇంతకుముందు అదే విధంగా జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులతో మీనాక్షి వరుస సమావేశాలు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు పలు ప్రశ్నలతో ఉన్న ఫీడ్బ్యాక్ ఫామ్స్ అందజేద్దాం. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పేర్లు లేకుండా ఫీడ్బ్యాక్ ఫామ్ నింపి ఇవ్వాలని ఆదేశాలు. ఫీడ్బ్యాక్ ఫామ్స్లో ప్రభుత్వ పాలన తీరుపై కాంగ్రెస్ పార్టీ నడిపిన 10 రకాల ప్రశ్నలు. సర్వే రిపోర్ట్తో పాటు ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా
నేరుగా రాహుల్ గాంధీకి అందజేసే ఛాన్స్. దీంతో రాహుల్ గాంధీ చెప్పిన డేట్ పరంగానే డిసెంబర్ 9 రోజున రేవంత్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉందంటూ చాలా వరకు మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. నిజానికి ఏంది రేవంత్ రెడ్డి ఏం తప్పు చేశాడు? రేవంత్ రెడ్డి చేసిన పాపం ఏంది? మరి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి తీసుకొచ్చి తెలంగాణలో 64 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా పరిస్థితి ఏం జరగబోతుందో మీకు ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆషామాషిగా కాంగ్రెస్ పార్టీ లేవలే. ఇప్పుడు దాకా స్టిల్ 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. ఎందుకంటే సరైన లీడర్ లేకపోయాడు కాంగ్రెస్ పార్టీలో. పేరుకు చెప్పుకోవడానికి సీనియర్ లీడర్లు చాలా వరకు ఉన్నారు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తే ముందుకు వస్తుందని చెప్పేసి ఎవరు కూడా చేయలేదు. మొదలు రేవంత్ రెడ్డి చేసింది ఏంది? కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటా మాటలు మాట్లాడ. ఏ స్పీచ్ మొదలు పెట్టినా కూడా కేసీఆర్ పేరుని తీస్తే కేసీఆర్ని ఎదిరించేటోడు వచ్చిండు అనుకుంటారేమో అని చెప్పేసి చాలా వరకు ప్రజలు ఆ మాటలు నమ్మి చాలా వరకు మోసపోయి ఈరోజు గోసపడుతున్న ఆ తీరు కూడా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన ముచ్చటేంది మిత్రులారంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మొత్తం 64 సీట్లు గెలిచింది కదా. ఈ 64 సీట్లలో కొందరు ఎమ్మెల్యేలుగా, ఆ తర్వాత కొందరు మినిస్టర్లుగా వీళ్ళందరూ ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఈ సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తే ఆ సీక్రెట్ సర్వేలో 119 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీకి 30 దాటి పోవట్లేదు ముందుకు ఇప్పుడు దాకా స్టిల్. ఈ వ్యవహారం పైనే మీనాక్షి నటరాజన్ గారు ఈవిడ గారు సీదా ఎమ్మెల్యేలతో టైఅప్ అవ్వడం. ఈ 64 ఎమ్మెల్యేలు ఉంటే 63 ఎమ్మెల్యేలతో టైఅప్ అవ్వడం. అసలు రేవంత్ రెడ్డి పాలన ఉందా లేదా, డిసెంబర్ 3వ తారీఖు ఎన్నికలు ఏ విధంగా వచ్చిందో డిసెంబర్ 9 పరంగా 3వ తారీఖు విజయ కేతనం ఎగిరేసిన రోజు, 9 రోజున మాత్రం సీఎంగా అపాయింట్ చేసిన రోజు, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ రోజు ఒకసారి మార్చేద్దామని చెప్పేసి రాహుల్ గాంధీ సెన్సేషనల్గా ఈ యొక్క వ్యవహారం తీయడం కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉండకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మోడీ గారితో టైఅప్ అయ్యి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 1 ఇయర్ ఎలక్షన్ ఉందనగా వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు మిత్రులారంటే, కంప్లీట్గా మీకు తెలియాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ ఓటుకు నోటు కేసు అయితే దీన్ని తెర మీద తీసుకొచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎన్డీఏ కూటమి అయినా తయారు చేయాలి, లేకుంటే డైరెక్ట్గా బీజేపీలో అయినా జాయిన్ అవ్వాలి. టాస్క్ జరిగేది రాబోయే రోజుల్లో. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు. అందుకనే ముందుగానే రేవంత్ రెడ్డిని తప్పించి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే బెటర్ అని చెప్పేసి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న సెన్సేషనల్ ఈ కథ. ఇందులో మీకు క్లారిటీ రావడానికి రేవంత్ రెడ్డి మారుతాడా, రేవంత్ రెడ్డిని లేకుండా కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవాలని చెప్పేసి నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతున్నప్పుడు అట్లాంటి వాడు ఉంటే ఎంత లేకుంటే ఎంత చెప్పేసి అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది. దాని తగ్గట్టుగానే మీనాక్షి నటరాజన్ గారు కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నిర్వహించడం, ఆ యొక్క ఎమ్మెల్యేల కంప్లీట్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కార్యక్రమాలు చాలా వరకు జరుగుతూ ఉన్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.